మొబైల్ ఆప్టికల్ లెన్స్కి టెలిఫోటో లెన్స్ అటాచ్ చేస్తే అది సూపర్ టెలిఫోటో లెన్స్ అయిపోతుందా? ఇలాంటి ఎక్స్పెరిమెంట్ని ఎవరైనా ట్రై చేశారేమోనని యూట్యూబ్లో సెర్చ్ అయితే చేశాను. ఒక్క వీడియో కూడా దొరకలేదు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. డస్ ఇట్ వర్క్స్? ఒకవేళ వర్క్ అవుతే ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది? వీటన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో తెలుస్తుంది. These are the photo samples. Photos are not good. Decent. ఫొటోస్ డీసెంటా? నాట్ గుడ్డా? సరే, మరి ఒక్కసారి ఈ ఫొటోస్ను కూడా చూడండి. ఇలాంటి బ్యాడ్ ఫొటోస్ క్యాప్చర్ చేసిన లెన్స్తోనే ఇలాంటి బెస్ట్ లుకింగ్ ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్, దిస్ ఈజ్ ఎ స్కిల్, టెక్నిక్. ఫొటోస్ ఇంత బ్రిలియంట్గా రావడానికి నేను ఈ 5 టెక్నిక్స్ అండ్ ఆస్పెక్ట్స్ని యూజ్ అయితే చేశాను. ఈ 5 పాయింట్స్లో సెకండ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ ఫొటోస్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకువెళ్తాయి ఈ 3 పాయింట్స్ వచ్చేసి. మీ సబ్జెక్ట్ని మీ బ్యాక్గ్రౌండ్కి ఎంత డిస్టెన్స్లో అయితే పెడతారో మీ ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది అంతగా అయితే క్యాప్చర్ అవుతుంది. సో నా ప్రీవియస్ వీడియోస్ అయితే తీసుకొని నేను అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని షూట్ అయితే చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి షూట్ చేస్తున్నాను టు గెట్ ది బ్యాక్గ్రౌండ్ బ్లర్. మీ ఫొటోస్కి ఒక ప్రొఫెషనల్ టచ్ ఇవ్వాలనుకుంటే ఈ మాన్యువల్ మోడ్ ఆర్ ప్రో మోడ్ని ట్రై చేయండి. ట్రై కాదు, యూజ్ చేయండి. ఈ మాన్యువల్ మోడ్ ఆర్ ప్రో మోడ్లో చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట, లైక్ ఐఎస్ఓ, షటర్ స్పీడ్. సో ఇవన్నీ మన కంట్రోల్లో తెచ్చుకొని మీ ఫొటోస్ అనేవి ప్రొఫెషనల్గా అయితే తీసుకురావచ్చు. ఆటో ఫోకస్ని వదిలేసి మాన్యువల్ ఫోకస్లోకి షిఫ్ట్ అయ్యి ఒకసారి ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసి చూడండి. మీ ఫొటోస్ ఫోకస్ వచ్చేసి రేజర్ షార్ప్గా అయితే అయిపోతుంది అండ్ ఫొటోస్ కూడా కొంచెం ప్రొఫెషనల్గా అయితే కనపడతాయి. మన 4th అండ్ 5th టెక్నిక్ వచ్చేసి కలర్ కరెక్షన్ అండ్ కలర్ గ్రేడింగ్. ఎస్పెషల్లీ మీరు ఇలాంటి టెలిఫోటో లెన్స్లో షూట్ చేస్తున్నప్పుడు మీరు ఈ కలర్ కరెక్షన్ అండ్ కలర్ గ్రేడింగ్ అనేది ఖచ్చితంగా చేయండి. మన సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మీ ఫొటోస్ని ఎడిట్ అయితే చేయండి. ఫైనల్లీ మరి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిందా అంటే కాలేదు. నేను ఈ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ఫుల్ అయ్యేలా చేశాను బై యూజింగ్ దీస్ 5 పవర్ఫుల్ టెక్నిక్స్ అండ్ ఆస్పెక్ట్స్. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎక్స్పెరిమెంట్ మీ మైండ్లోకి వచ్చినప్పుడు అది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా అనే దాని గురించి ఆలోచించకుండా దాన్ని వర్కౌట్ ఎలా చేయాలో అనే దాని గురించి ఆలోచించండి. సో దిస్ ఈస్ ద లెన్స్ ఆన్ మొబైల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వేర్ ఐ విల్ టీచ్ యూ ది ఫిల్మ్ మేకింగ్, ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ బై యూజింగ్ జస్ట్ యువర్ మొబైల్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అస్సలు మర్చిపోకండి.